జై శ్రీరామ్. ఈ దినం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ముందు కుల వర్గ భేదములు లేకుండా హిందూ సహోదరులందరూ కూడా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపైన జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిపై ఖండిస్తూ నిరసనలు తెలుపుతూ ఉన్నారు. దీనికి అర్చక సంఘం తరఫున కూడా పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతూ మేము కూడా దారుణమైనటువంటి యొక్క సంఘటనని ఖండిస్తూ అర్చకులనే కాదు హిందూ మతానికి సంబంధించిన ఏ స్వామీజీ పైన కూడా ఏ చిన్న దేవాలయం అర్చకుల పైన కూడా దాడి జరగడం మేము సహించం. దేవాలయాలపై దాడి అంటే దాదాపు హిందూ మతం పైన ప్రత్యక్ష దాడిగానే మనం భావించాలి. ఈ యొక్క అర్చకులపై దాడి చేయడం అనేది అమానుషమైనటువంటి చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ అయితే ఏమి, ఇప్పటి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దబడినటువంటి భారతీయ జనతా పార్టీ అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం అయితే ఏమి, అర్చకులకు కానీ దేవాలయాలకు కానీ ఎంతో శోభని కలిగిస్తూ అనేక ప్రాచీన దేవాలయాల్ని ఉద్ధరిస్తూ హిందూ మతాన్ని తిరిగి రామరాజ్య స్థాపనగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎన్నో ప్రాచీన దేవాలయాల్ని అభివృద్ధి పరుస్తూ భక్తులకు కనువిందు చేస్తూ పూర్వ వైభవాన్ని తెచ్చే ఈ యొక్క మహత్తరమైనటువంటి కాలఘట్టంలో హిందూ మతాన్ని ఎలాగైనా కూలగొట్టాలని హిందూ మతాన్ని ఇంతకు మునుపులాగే ఏదో విధంగా దాడి చేసి ఈ ఒక మత సుస్థిరతను దెబ్బతీయాలనేటువంటి ఒక హేయమైనటువంటి భావనలతో దుర్మార్గంగా సున్నితమైనటువంటి ఒక ప్రదేశాలు దేవాలయాలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అర్చకులపై దాడి చేస్తే హిందూ మతాన్ని త్వరగా నాశనం చేయాలనేటువంటి ఇంతకు మునుపు మొఘలులు బ్రిటిష్ వాళ్ళు ఏదైతే చేశారో అటువంటి చర్యలే ఇప్పుడు కూడా మన ముసుగులోనే ఉన్నటువంటి కొందరు దుర్మార్గులు చేస్తున్నటువంటి దాడిని ప్రతి ఒక్క హిందూ భక్తులు కూడా ఖండించాలి. ఇటువంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించి దేవాలయాల్ని మనం పోగొట్టుకోకుండా హిందూ మతాన్ని సంరక్షకులుగా ప్రతి ఒక్కరూ నడుం కట్టి బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. విజయవాడలో జరిగినటువంటి హిందూ శంఖారావం అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక కుట్ర కోణంలో ఈ యొక్క దుర్ఘటన జరిగినట్టుగా మేమందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉమ్మడి ప్రభుత్వం అయితే ఏమి, దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే ఏమి, ఈ యొక్క దేవాలయాలకు అర్చకులకు స్వామీజీలకు పరిపూర్ణమైనటువంటి రక్షణ కలిగించి దేవాలయాల్ని పూర్వ వైభవానికి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని, అందరినీ రక్షించి హిందూ భక్తులందరికీ కూడా దేవాలయ సాంస్కృతిక సాంప్రదాయాల్ని నిలబెట్టే విధంగా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ యొక్క దుర్ఘటనని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందిగా అందరినీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం.